హాయ్ అండి. ఈరోజు మనం ఎన్నో పోషక విలువలు కలిగిన హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. పిల్లలైనా పెద్దలైనా ఈ లడ్డు రోజుకొకటి తీసుకుంటే చాలా మంచిది. ముందుగా పిస్తా పప్పుని ఇలా వీడియోలో చూపించినట్టుగా సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బాదం పప్పును కూడా ఇలా సన్నగా తరుక్కోవాలి. అలాగే జీడిపప్పును కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు అరకిలో, బాదం పప్పు అరకిలో, పిస్తా పప్పు అరకిలో తీసుకున్నా అండి. నెక్స్ట్ పావు కిలో కిస్మిస్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా అన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత అలాగే పుచ్చగింజలు 150 గ్రామ్స్, గుమ్మడి గింజలు 150 గ్రామ్స్, పొద్దుతిరుగుడు గింజలు 150 గ్రామ్స్ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఖర్జూరం అరకిలో తీసుకున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్ లో 5 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా బాదం పప్పు వేయించుకోవాలి. బాదం పప్పు మాడకుండా లో ఫ్లేమ్ లో ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. లోపు ఖర్జూరము సీడ్స్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 3 టీ స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. మీరు కావాలంటే విడివిడిగా వేయించుకోండి, నేను ఇందులోనే వేయించుకుంటున్నాను. ఇలా జీడిపప్పుని బాదం పప్పుని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత మళ్ళీ నెయ్యి ఒక 3 టీ స్పూన్లు వేసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి. ఇవి మనం చేసుకోవడానికి టైం పట్టిన హెల్త్కి చాలా మంచిదండి. బయట కొనుక్కున్న ఇన్ని జీడిపప్పులు, ఇన్ని డ్రై ఫ్రూట్స్ వేసి చేయరు. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తక్కువ వేసి ఎక్కువ ఖర్జూరంతోనే ముద్ద చేస్తారు. నెక్స్ట్ ఇందులో మళ్ళీ 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పు వేసుకోవాలి. ఇవి అన్నీ లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి. తొందరగా అయిపోద్ది కదా అని హై ఫ్లేమ్లో పెట్టి వేయించొద్దండి. లో ఫ్లేమ్లో వేస్తేనే ఆ నెయ్యి అనేది ఆ డ్రై ఫ్రూట్స్కి పట్టి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొద్దుతిరుగుడు గింజలను యాడ్ చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చగింజలను యాడ్ చేసుకోవాలి. అలాగే ఇలా సన్నగా తరుక్కున్న గుమ్మడి గింజలను కూడా యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో మాడిపోకుండా తిప్పుకుంటూ వేయించుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, పిస్తా పప్పు లైట్గా ఆరపెట్టుకోవాలి. నెక్స్ట్ గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ వేగిన తర్వాత ఇందులో అంజీరా వేసుకోవాలి. అలాగే నేను ముందుగా వేయించి పెట్టుకున్న నల్ల నువ్వులను వేసుకున్నాను. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు నువ్వులను అవాయిడ్ చేయండి. ఇవి కూడా కంప్లీట్గా వేగిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఖర్జూరం పేస్ట్ని వేయించుకోవడానికి నెయ్యిని తీసుకున్నాను. ఈ ఖర్జూరం పేస్ట్ని వేయించుకోవడానికి నెయ్యి అయితే చాలా పడుతుందండి, చూసుకొని వేసుకుంటూ ఉండండి. ఇలా ఈ ఖర్జూరం పేస్ట్ని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ తిప్పుకుంటూనే ఉండాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో యాడ్ చేసుకోవాలి. 2 చేతులకి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా ఖర్జూరం పేస్ట్ మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఖర్జూరం పేస్ట్ కొంచెం హీట్ తగ్గిన తర్వాత ఇలా ముద్దలు చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకునేటప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ముద్దలు చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు 10 రోజులకు ఒకసారి చేసుకొని ఇంట్లో అందరూ రోజుకొకటి చొప్పున తింటూ ఉంటే బోన్ హెల్త్కి చాలా మంచిదండి. అలాగే డైజెషన్ కూడా చాలా మంచిది. వీటిని ఎనర్జీ లడ్డు అని కూడా అనొచ్చు, ఎందుకంటే ఇన్స్టంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. మీకు హెవీ హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. హార్ట్ హెల్త్ని, బోన్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసే ఈ లడ్డు తప్పక ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.